ఆరాధన కొరకై దేవుని వాక్యం నుండి యోహాను సువార్త మొదటి అధ్యాయం తీసుకుందామండి. యోహాను సువార్త 1వ అధ్యాయం. ముందు 17వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడినది, కృపయు సత్యము యేసు క్రీస్తు ద్వారా కలిగెను. 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం కృపను పొందితిమి. 14వ వచనం. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన దివ్య కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, ఈ మాసంలో మరో 3వ పరిశుద్ధమైన దినాన్ని మీరు మాకు అనుగ్రహించవలసిందిగా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, కనపరుస్తున్నాం. ఈ ఉదయకాలమున మీ దైవ సాన్నిధ్యంలో తాజాగా సిద్ధపడి మీ ఇంటికి మమ్మల్ని నడిపించినందుకు ఇంతవరకు చక్కటి పాటలు, రాగాలు, సంగీతం మమ్మల్ని ఆయనపరిచారు, మమ్మల్ని నిశ్చయపరిచినందుకు స్తుతిస్తూ ఉంటున్నాం. తండ్రి, నీ వాక్యాన్ని చదివాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 17, 16, 14 వచనాలు. ఈ సంగతులు, మీ విలువైన మాటలు మాకు దయచేయండి ప్రభువా. మీ మాటలను తలంచుకుని మీరు చేసిన ఉపకారములను దేనిని మరొకమని దావీదు అలాగనే ప్రభావ మీకు కూడా ఏది మరొకములను మీ మేలని ఉపకారములను తలంచుకొని ఆరాధించినప్పుడు సిద్ధపరచండి. ఈ వాక్యాన్ని మా కొరకు ఆశీర్వదించండి. చేరొచ్చిన నీ పేరు పెట్టిపోతుంది. రాగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవా, మీరే గమనించండి. దయగల స్థలకు అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తాను. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మీరు
రండి కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. పదిహేడవ వచనం ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగింది. అయితే పాత నిబంధనకు మనం వెళ్తే కీర్తన గ్రంథంలో కీర్తనకారులు కూడా ఈ చక్కటి వాగ్దానాన్ని ఆయన తెలియజేస్తూ వచ్చారు. 85వ కీర్తన 10వ వచనంలో 85వ కీర్తన 10వ వచనంలో ఏమన్నాడు చూడండి. చదివితే గట్టిగా చదవండి, లేకుంటే గమనం ఉండండి. కృపా సత్యములు, కాబట్టి కృపా సత్యం ఇద్దరు అన్నదమ్ములు, అక్కజలేని ఇద్దరు. కృపా సత్యములు ఈ రెండు కూడా అక్కజలేని ఇద్దరు అన్నదమ్ములు. కాబట్టి ఒకటికి ఒకటి ఏం చేసుకుంటున్నాయి చెప్పండి? లవ్, ప్రేమ. అంటే ఇది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనకు తెలియజేస్తుంది. సత్యము, మన దేవుడు సత్యవంతుడు, ఆయన కృపగలవాడు. ఇప్పుడు పాట కూడా మనం అది కృపగల దేవుని కొనియాడేదను అనే మాట మనం చదువుకోవచ్చు. అయితే కృప గురించి, సత్యముల గురించి ఇది యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడింది. మనందరికీ తెలుసు కృప అంటే ఏమిటి అంటే దేనికి మనం యోగ్యులం కాదో. కృప అంటే ఏంటి? మనము దేనికి యోగ్యులము కాదో, మనము దేనికి పాత్రులము కాదో, మనము దేవునికి అర్హులము కాదో, దానికి అర్హులుగా, యోగ్యులుగా, పాత్రులుగా చేసేదే గ్రేస్, కృప. కాబట్టి ఈ కృపను గురించి, కృప అనేది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనేది మనకి ఇక్కడ తెలియజేస్తుంది. సరే, కృపా సత్యంలో యేసుక్రీస్తు ద్వారా కలిగిన ఆయన కృపను బట్టి మన జీవితాల్లో ఆయన చేసిన మేలులను మనం తలంచుకోవాలి. ఇదే కీర్తనకు మనం వెళ్దాం. దయచేసి కీర్తనలు 107వ కీర్తన 8వ వచనం చదవండి. ఇప్పుడు 107వ కీర్తన 8వ వచనం. 107వ కీర్తన 8వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేసిన ఆశ్చర్య క్రియలను, కార్యములను బట్టి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఏంటి చెప్పండి? ఆయన కృపను బట్టి, ఆయన నరులకు చేసిన మేలులను బట్టి నరులు ఏం చేయాలి? ఆయనను స్తుతించాలి, ఆయనను గణపరచాలి. కాబట్టి చక్కటి తలంపును దయచేసి మన మనసులో మనము ఉంచుకోవాలి. సరే, ఇప్పుడు ఆయన కృపను బట్టి ఆయన ప్రజలమైన, లేకుంటే ఈ లోకంలో మనుషులమైనటువంటి మనమందరం ఈ ఉదయకాలంలో మనమందరం ప్రభుని ఆరాధించడానికి వచ్చాం. చాలా మంచిది. అయితే ఈ భూమి మీద నీవైతే ఏదైతే పొందావో, ఈ భూమి మీద దేవుని ద్వారా ఉపకారమును పొందుతూ వచ్చావు. కాబట్టి ఆ ఉపకారాన్ని బట్టి మనం ఏం చేయాలి చెప్పండి? ఆయనను మనం కీర్తించాలి, ఆయన మనం స్తుతించాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ భూమి మీద ఆయన నరులమైన, మనుషులమైనటువంటి మనకు మనం ఏది పొందినా, ఏ ఉపకారం పొందినా, ఏ మేలు పొందినా, ఏ ఆశీర్వాదం పొందినా
ఆయన కృప ద్వారానే కదా. ఇప్పుడు మీ దగ్గరికి వస్తే మీకు ఇంతగా ఆశీర్వాదం పొందడం, మీకు ఇంత స్థాయిలోనికి ఇంత ఆశీర్వాదం పొందడానికి కారణం ఏమని చెప్తే దేవుని కృప అని. చాలా మంది ఇంకా కొన్ని సందర్భాలకు మనం వెళ్తే దేవుని చిత్తం అని మనం మాట్లాడతాం. దేవుని కృప దేవుని చిత్తంలో మనకు కనబడుతుంది. దేవుని కృప ఆయన మేలుల రూపంలో కనబడుతుంది, ఉపకార రూపంలో కనబడుతుంది, ఆయన ఆశీర్వాదం యొక్క రూపంలో కనబడుతుంది దేవుని యొక్క కృప. ఇప్పుడు ఇదంతా మనం వ్యాఖ్యానం చేయగలం. దయచేసి ఇప్పుడు కొన్ని తలంపులు మనం చూడాలని ఇష్టపడుతున్నాం. ఇప్పుడు 107వ అధ్యాయము 8వ వచనం ప్రకారంగా ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఏం చూడబోతున్నాం కాబట్టి మరొకసారి చదువుతాం. 107:8 చదవండి. ప్లీజ్ రీడింగ్. ఆయన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. దేన్ని బట్టి? ఆయన కృపను బట్టి ఏ మేలైతే పొందుతూ వచ్చారు, ఆయన కృపను బట్టి ఏ ఉపకారం ఏ ఆశీర్వాదాలు పొందుతూ వచ్చారో నరులందరూ ఇప్పుడు ఏం చేయాలి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ చేరొచ్చినటువంటి మనమందరం కూడా ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు ఆరోపించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన మనం స్తుతించడానికి ఈ ఉదయకాలంలో ఆయన బల్ల చుట్టూ మనం అందరం చేరొచ్చారు. చాలా మంచిది. ఏ ఉపకారం చేశాడు, ఏ మేలు చేశాడు ఆయన కృప ద్వారా అనేది త్వరగా కొన్ని సంగతులు మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇలాంటి దయచేసి ఆయన కృప అందరి వరకు ఆయన దయచేసి ఇప్పుడు తలంపులోకి వెళ్తున్నాం కాబట్టి మనం ఈ అంశమును పలకడం అనేది, గుర్తు పెట్టుకోవడం అనేది చాలా అవసరం. దయచేసి పలకండి. ఆయన కృపను బట్టి చేసిన మేలులు. ఇప్పుడు మనం అందరం ఏం చేయడానికి వచ్చాము చెప్పండి? ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చాం. మన క్రీస్తును, మన ప్రభువును ఆరాధించడానికి వచ్చాం, గణపరచడానికి వచ్చాం. చాలా మంచిది. అయితే ఆయన కృపను బట్టి మన జీవితంలో చేసిన మేలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆయన ఆరాధించడానికి మనం అందరం వచ్చాము. అయితే ఏ మేలు, ఏ ఉపకారం చేశాం? రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొట్టమొదటి మాటకు మనం వస్తే దయచేసి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు కలిసి చదవండి. తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారం దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు కుమారుడు అనుగ్రహించబడుట కొరకై మనల్ని ముందుగా నిర్ణయించుకొని తన ఎదుట మనం పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. ఒకసారి అందరూ పలకండి దయచేసి. ఆయన కృప ద్వారా, ఆయన ప్రేమ ద్వారా మనలను క్రీస్తులో ఏర్పరచుకొనెను. ఏర్పరచుకున్నాడు. దేవుని కృపలో ఏం కనబడుతుంది అంటే ఆయన ప్రేమ మనకు కనబడుతుంది. ఏం కనబడుతుంది చెప్పండి? అందుకనే ఆయన కృప సత్య సంపూర్ణుడుగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడనే మాట యోహాను సువార్తలో మనం చదివాం. కానీ దాంట్లో చాలా ప్రాముఖ్యమైనది మరొకటి ఉంది. కృపలో ఏముంది చెప్పండి? ద గాడ్ ఈజ్ లవ్ ఉంది, దేవుని ప్రేమ ఉంది. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరమైన కృపలో ఉంది. ఆయన ప్రేమ లేకపోతే ఆయన కృప లేదు. కాబట్టి ఆయన కృప లేకపోతే నీకు
కాబట్టి ఆయన కృపలో ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు జగత్తు పునాదులు వేయబడక మునిపే ముందుగానే దేవుడు మనం నిర్ణయించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దట్ ఈస్ ఈ ఉదయకాలమున దేవుని యొక్క కృప దేవుని యొక్క ఏర్పాటులోకి మనం తెచ్చింది. మన ఏర్పాటు తుచ్చమైంది, నీచమైన ఏర్పాటు, ఇహలోక సంబంధమైన ఏర్పాట్లని కాలిపోయేది, లయమైపోయేది, పాడైపోయేది. కాబట్టి అలాంటి ఏర్పాట్లో నుంచి దైవికమైన క్రీస్తునందు ఏర్పాటులోకి దేవుడు మనం తెచ్చాడు ఆయన కృప ద్వారా. ఈ ఏర్పాటు అనేది నిత్యమైనది, శాశ్వతమైన ఏర్పాటులోకి తెచ్చాడు మనల్ని. ఏర్పాటు అంటే ఈ రోజు రేపు ఉండేది కాదు, నిత్యమైన ఏర్పాటు దేవుడు మనం తీసుకుని వచ్చాడు. అందుకొరకై ఆయన కృపలో మనకు ఆయన ప్రేమ కనబడుతుంది. ఆయన ప్రేమ ఎలాంటిది అంటే ఒక మాటలో మనం చూసుకుందాం. నిన్ను మనందరినీ ఏర్పాటు చేసుకోవడానికి, క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి, ఆయన ఏర్పాటులోకి తెచ్చుకోవడానికి కానీ ఆయన ప్రేమ కుమ్మరించాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూస్తే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఏమన్నాడు? ఇంకా మనం బలహీనమై ఉండగా ఇది ప్రేమ. క్రీస్తు మన కొరకై చనిపోయాడు, క్రీస్తు మన కొరకు మృతి పొందాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదిగా ఉంది ఇక్కడ. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన కృపలో ప్రేమ కనబడుతుంది. మనం ఇంకను పాపులమై ఉన్నప్పుడు, ఇంకా మనం బలహీనమై భక్తిహీనమై ఉన్నప్పుడు, మనము దేవునికి శత్రులమై ఉన్నప్పుడు, మనము దేవునికి దూరస్తులంగా జీవిస్తున్నప్పుడు, మనసులో విరోధ భావము కలిగి ఆ దేవునికి దూరంగా ఉన్నటువంటి మనలను, మన నిమిత్తం ఆయన ప్రేమ వెల్లడిపరిచి మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినమున తిరిగి లేవబడ్డాడు. మరణాన్ని, సమాధిని జయించాడు, సాతాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ప్రేమ కనబడుతుంది కృపలో. ఆ కృపలో ఉన్న ప్రేమ నీ కొరకై వెల్లడిపరిచాడు. ఆయన ప్రేమనికి ఇచ్చేశాడు. ఇప్పుడు ఆయన కృపలో ఉన్న ప్రేమ ద్వారా క్రీస్తు యేసులో నేను నన్ను ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి ఈ ఉదయకాలంలో దయచేసి మనం తలంచుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనానికి మనం వస్తే ఆయన కృప ద్వారా ఏర్పరచుకొనెను. కీర్తనలు 33వ అధ్యాయం 12వ వచనం. మీరు హుషారుగా ఉండాలి, చురుగ్గా ఉండాలి, సరేనా? మనసు అడిగి పెట్టకండి, చక్కగా వినండి వాక్యాన్ని. పిల్లలతో ఆడద్దు, దేవుని వాక్యం వినండి. సరే రండి. కీర్తనలు 33వ అధ్యాయం 12వ వచనం. ఆయన కృప ద్వారా ఏర్పరచుకొని ఆయన కృప ద్వారా స్వాస్థ్యంగా మనం చేశాడంట. చదువుతారా? ధన్యులు. ఆయన మనం ఏర్పరచుకొని ఏం చేశాడు? ఆయన స్వాస్థ్యంగా చేశాడు. ఆయన క్రీస్తు యేసులో ఆయన కృప ద్వారా మనం ఏర్పరచుకున్నాడు. ఇది లోక సంబంధమైన ఏర్పాటు కాదు, ఇది పర సంబంధమైన ఏర్పాటు నీకు నాకు ఇచ్చాడు. ఆయన దైవికమైన, ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన ఆయన ఏర్పాటులోకి మనం తేబడుతూ వచ్చాం, తీసుకొని రాబడుతూ వచ్చాం. ప్రభు నీ ఏర్పాటులో నన్ను ఉంచావు, నీ ఏర్పాటులోకి తెచ్చావు, నీ స్వాస్థ్యంగా, నీ కృప ద్వారా నీ స్వాస్థ్యంగా నన్ను చేసుకున్నావు. ఇంకా యెషయా గ్రంథం 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనం. నేను నిన్ను ఏర్పరచుకొనెను. చదువుతారా? 41:9. ఊదిగంతముల నుండి నేను పట్టుకొని నీవు నా దాసుడవని
నేను నిన్ను ఏర్పరచుకున్నాను. కాబట్టి దేవుని ఏర్పాటు ఇక్కడ కనబడుతుంది. చూడండి, దేవుని ఏర్పాటు ఉంటే ఏం జరుగుతుందో అక్కడ చెప్పండి. రక్షించేవాడు నేనే, కాపాడువాడు నేనే, ఎత్తుకొనివాడు నేనే. ఇది దేవుని యొక్క ఏర్పాటు తెచ్చాడు దేవుడు. కాబట్టి ఏర్పాటు అంటే అది. కాబట్టి ఆదుకొనివాడు నేనే. కనీసం దేవుని యొక్క ఏర్పాటులో మనము దేవుని చేత ఆదరించబడుతున్నాం, దేవుని చేత ఆదుకోబడుతున్నాం, దేవుని చేత కాపాడబడుతున్నాం, దేవుని చేత ఎన్నో పరసంబంధమైనవి మనం పొందుతున్నాం. సరే, ఇక్కడ మనం చూస్తే లూకా సువార్త 6వ అధ్యాయము 13 నుంచి 16 వచనం వరకు చూస్తే ఇక్కడ అపోస్తలుగా ఏర్పాటు చేశాడు. చాలండి, ఆయన కృప ద్వారా దేవాది దేవుడు ఆయన ఏర్పాటులోనికి మనం తేబడుతూ వచ్చాము. కాబట్టి ప్రభావ ఒకప్పుడు ఈ లోక సంబంధమైన తుచ్చమైన నీచమైన ఏర్పాటులో ఉన్న నా బ్రతుకును నిత్యమైన పరసంబంధమైన దైవికమైనటువంటి ఏర్పాటులోనికి ನಾವು తెచ్చాము. క్రీస్తు యేసులోనే ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఆయన నీ కృప ద్వారా నన్ను స్వాస్థ్యంగా చేసుకున్నారు. ప్రభువా, మీరు నన్ను ఏర్పాటు చేసుకుని అందులో నన్ను ఆదుకుంటున్నారు. కాబట్టి నన్ను కాపాడుతున్నారు, నాకు తోడుగా ఉంటున్నారని ప్రభుత్వం తలంచుకొని ఆరాధించడం ఇది మన జీవితంలో ఆయన కృప ద్వారా కలిగిన మేలు. ఆయన కృప ద్వారా కలిగిన మొట్టమొదటి మేలు. దయచేసి రెండవది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదవండి దయచేసి. ఇక్కడ 8వ అధ్యాయం 28వ వచనంలో మీరు ఆయన సంకల్పం చొప్పున మీరు పిలువబడి ఉన్నారు. మీరు పిలువబడి ఉన్నారు. ఇక్కడ పిలువబడి ఉన్నారు అనే మాట రాయబడి ఉంది. అయితే దేని కొరకు మనల్ని పిలిచాడు? పిలుపు అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం కూడా ప్రభుని ఆరాధించడానికి వచ్చాం. మనం చాలా మంచిది. పిలుపు లేకుండా ఒక వ్యక్తి దేవుని ఆరాధించలేడు. దేవుని ఏర్పాటు లేకుండా, దేవుని పిలుపు లేకుండా ఒక వ్యక్తి దేవుని ఏం చేయలేడు? స్తుతించలేడు, కృతజ్ఞత అర్పణను చెల్లించలేడు దేవుడు. కాబట్టి మన ప్రాణ ఆత్మ దేహములను దేవుని సన్నిధిలో మనం అర్పించుకొని దేవుని ఆరాధించలేము మనం. ఇది చాలా ప్రాముఖ్యం. పెద్దలు ఒక సామెత అంటారు, నీకెందుకురా పిలుపు లేని పేరాటం అని అంటారు. పిలుపు లేకుండా పేరాటానికి వెళ్తారు ఎవరైనా? మనసాక్షి ఉన్నోడు. పిలుపు లేకుండా ఏ ఒక్కరు కూడా సొంత బంధువులైనా పిలుపు లేకుండా ఏమండి, పిలుపు లేకుండా ఆహ్వానం లేకుండా వెళ్ళలేడు. ఎవరైనా కానీ కూటిది అన్నదమ్ములైనా, అక్కచెల్లెలైనా, మరొకరైనా బంధువులైనా, మరొక దుమ్మైనా దూలైనా ఏదైనా ఈ భూమి మీద ఇక్కడ ఎవరు మనం వెళ్ళాలని ఎందుకు మనం పోవాలంటే మనకు పిలుపు ఉండాలి, ఆహ్వానం అనేది ఉండాలి కదా. ఒకవేళ మీకు ఇంకొక మాట చెప్తా, పిలుపు లేదనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను. పిలుపు లేదనుకోండి, పిలుపు లేకపోతే ఒకవేళ అరే మనవాడు ఎందుకు చెప్పలేదు, మాకు ఎందుకు చేయలేదు అని సరేలే వాడు మర్చిపోయి ఉంటాడు అనుకొని మనం వెళ్ళామనుకోండి. ఆ విందులో మీరు ఎట్లుంటారండి? ఏ భాస్కర్ అంటే ఎట్లుంటారన్నా? ఎట్లుంటారు అంతా మనం ఎట్లుంటారు? భయంగా, కలవరంగా, అసమాధానంగా, అంత థ్రిల్నెస్ ఉండదు మనలో. ఎంజాయ్ఫుల్గా ఉంటుందా చెప్పండి? ఎంజాయ్ఫుల్గా ఉంటుందా చెప్పండి? ఉండదు. ఎందుకంటే ఏదో కొరత కనబడుతుంది, ఏదో ఇది మనం వేరే వాళ్ళ విందుకు వచ్చినట్టు మనకు ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు సర్టిఫికెట్ లేదు, ఆహ్వానం మనకు లేదు. పిలుపు లేకపోతే మనం పెట్టుకుంటామంటే అంత కొరత అరవగా మనం ఉంటాం అన్నమాట. నెమ్మది మనకు ఉండదు.
అదే చక్కగా పిలుపుండి ఆహ్వానం ఉండి మనం వెళ్తే కనుక ధైర్యంగా మనం ఉంటాం, ఎంత ప్రోత్సాహం ఎంత సంతోషంగా మనం ఉంటాం కదా. అర్థం చేసుకుందాం. అయితే ఈ లోక సంబంధమైనవే అలా ఉంటే మరి దైవికంగా మన విషయం మనం తలంచుకోవాలి కదా. దేవుని ఆరాధించడానికి మనం అందరం, ఆయన స్తుతించడానికి మనం అందరం ఈనాడు మనం పిలువబడ్డాం. దేనికోసం మనల్ని పిలిచాడు? అక్కడే చదవండి 30వ వచనం అక్కడే. నీతిమంతులుగా చేయుటకు ఆయన మనం పిలువబడిన వారు. మనం ఎవరమండి ఇప్పుడు? మనం నీతిమంతులుగా ఉండటకు పిలువబడిన వారు. మనం నీతిమంతులం. ఆయన పిలుపులో మనకి ఏం దొరికింది? ఏమి లభ్యమైంది అని అంటే నీతి లభ్యమైంది. ఆ నీతి మనకు దొరికింది. క్రీస్తు యేసులో ఉన్న నీతి యథార్థత మనకు అనుగ్రహించబడింది. ఆయన పిలుపులో ఎందుకొరకు పిలువబడ్డాము? యోహాను సువార్త 2వ అధ్యాయం 2-3 వచనంలో మనం చూస్తాం. అక్కడ వారు పిలువబడి యేసు శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఉన్నారండి? పిలువబడింది. వాళ్ళు పిలువబడ్డారు. దేనికోసం పిలువబడ్డారు? అక్కడ ఖచ్చితంగా కొరత ఏర్పడుతుంది, ద్రాక్షారసం అయిపోతుంది. మీరు 6 రాతి పాన్లు నీళ్లు పోయాలి, అంచుల మట్టుకు పోయాలి. తర్వాత మీరు తీసుకొని పోయి మంచి ద్రాక్షారసం వారికి పోస్తారు, వారికి మీరు అందిస్తారు. దేవుని ప్రణాళిక ముందుగానే. కాబట్టి దేనికోసం వారు పిలువబడ్డారంటే, మరొక మాట ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను ఆ విషయాలని చెప్పలేను. ఊరికే మనం చెప్పుకోవచ్చు దయచేసి. ఒకటి, దేవుని పనిని చేయడానికి పిలువబడినటువంటి వారు పెట్టున్నారండి. రెండవది, దేవునికి మహిమ తీసుకొని రావడానికి. అక్కడే ఉండండి, కొంచెం పై వచనాలకు మనం వెళ్తే అక్కడ దేవుడు తన మహిమను బయలుపరుచుకున్నాడు. లేదండి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో రండి 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఆ మొదటి సూచక క్రియలు చేసి తన మహిమను బయలుపరచను. ఆయన విశ్వాసం కాబట్టి ఆయన మహిమను పొందడానికి మనం పిలువబడ్డాము. ఆయన పని పరిచర్య చేయడానికి మనం పిలువబడ్డాము. మనం నీతిమంతులుగా తీర్చబడడానికి పిలువబడ్డాము. ఇక తెస్సలోనికీయులకు రాసిన పత్రికకు వస్తే మనం పరిశుద్ధులుగా ఉండటకు మనము ఇవన్నీ మనకు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ బెనిఫిట్స్. అనే పిలుపులో మనం ఏమేమి పొందామో వాటిని మనం తలంచుకొని ప్రభువును మనం స్తుతించి దయచేసి ప్రభువును మనం ఆరాధిద్దాం. రండి దయచేసి. ఆయన మనల్ని ఎక్కడి నుంచి పిలిచాడు అంటే ఇక హోషేయ గ్రంథానికి వెళ్ళాలి. ఆ ఒక మాట చదువుదామండి, క్లారిటీగా ఉంటుంది కొంచెం. చదవండి. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం తీసిన వాళ్ళు చదవండి. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 1వ అధ్యాయం. కాబట్టి ఐగుప్తిలో నుండి నా కుమారుని పిలిస్తిని, ఐగుప్తిలో నుండి సార్దీసును పిలిస్తిని అంటున్నారండి. ఐగుప్తిలో నుండి నా ప్రజలైనటువంటి వారిని, సార్దీసులో ఉన్నటువంటి వారిని పిలిచి తిని. అర్థం చేసుకోవడానికి చెప్తున్నానండి. నా కుమారుడు ఎఫ్రాయిం. ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేలీయులకు సాధు. ఎఫ్రాయిం అంటే సమూహం. కాబట్టి ఎఫ్రాయిం అంటే ఎవరంటే ఇశ్రాయేళ్ల సైన్యం, ఇశ్రాయేలీయులు, దుప్పు సైన్యం, మహాసైన్యం. అంటే ఎఫ్రాయిము ఇశ్రాయేలుతో పోల్చబడి ఇశ్రాయేలును గురించి ఇక్కడ చెప్పబడిన మాట మనకేమర్థమవుతుంది చెప్పండి. వారు ఐగుప్తు, నా కుమారుడు ఎఫ్రాయిము, నా కుమారుడైన ఎఫ్రాయిమును ఐగుప్తులో నుంచి నేను పిలిచి తిని. ఎఫ్రాయిం ఇశ్రాయేలు. ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేల్ అని మనం తెలియజేస్తుంది. ఇక ఇశ్రాయేల్ ఎక్కడ ఉన్నారు అంటే వారు ఐగుప్తులో నుంచి దేవుడు పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు? ఐగుప్తి. ఐగుప్తి అంటే ఏంటి మనందరికీ తెలుస్తుంది. మరణం.
నాశనం, ఉగ్రత. కాబట్టి ఇంకేంటండి, మరణం చూపిస్తుంది, కన్నీళ్లు, దుఃఖం, బాధ, వేదన మనకు చూపిస్తుంది, శోధన మనకు చూపిస్తుంది. అలాంటి స్థితిలో నుండి ఆయన కుమారుడని ఎఫ్రాయిమును పిలిచాడు, ఇశ్రాయేలును పిలిచాడు. కాబట్టి దేవుడు మనం కూడా ఈ లోకమైన ఐగుప్తులో ఉన్నటువంటి మనల్ని ఆయన దుఃఖం, వేదన, పాపాన్ని బట్టి హీన దశలోనికి వెళ్ళిపోయినటువంటి, నిత్య నాశనానికి, నరకానికి, ఉగ్రతకు పాత్రలమైనటువంటి మనలను ఆయన పిలిచారు. కాబట్టి ప్రభువా, నన్ను పిలిచి నన్ను నీతిమంతునిగా చేశావు, నన్ను పిలిచి నన్ను పరిశుద్ధునిగా చేశావు, నన్ను పిలిచి నీ మహిమ కొరకై నన్ను చేశావు. ఇంకేమన్నాడు? నన్ను పిలిచి ఏం చేశావు? అక్కడ చదివే కదండి 30వ వచనంలో. కాబట్టి దేవుని పని, యోహాను సువార్త 2వ దేవుని పని చేయడానికి, ఆయన పని పరిచర్య చేసే ఆధిక్యతను ఆయన పిలుపు ద్వారా ఇవన్నీ మనకు అనుగ్రహించారు. ప్రభువా, నీ కృప ద్వారా నన్ను నీ క్రీస్తు యేసు ఏర్పాటులోకి తెచ్చావు, నీ కృప ద్వారా నన్ను పిలిచావు. కాబట్టి నన్ను దేని కొరకు పిలువబడ్డాను, కొన్ని మాటలు మనం చూసాం. వాటిని మనం తలంచుకుని ప్రభుని మనం ఆరాధిద్దాం. 3వ మాటకు వస్తుంది, ఆయన కృపను బట్టి చేసిన మేలు ఏంటి? 3వది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రేమయందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చాలు, అందరూ పలకండి. ఆయన కృపను బట్టి మనకు కలిగిన మేలు ఏదనగా పాప క్షమాపణ అనుగ్రహించబడింది, క్షమాపణ దొరికింది. చాలా. ఆయన కృప ద్వారా 3వ మేలు ఏమిటి అంటే క్షమాపణ దొరికింది. దేనికి క్షమాపణ దొరికింది? ఏదైతే మనల్ని నరకంలో పడేయబోతుందో, ఏదైతే మనల్ని పాతాళానికి ఈడ్చుకొని తీసుకొని పోతుందో, మన పాపాలు, మన దోషాలు, అదిగో వాటి నుండి మనకు ఏమిచ్చాడు దేవుడు? క్షమాపణ దేవుడు మనకు ఇచ్చాడు. అది ఆయన గ్రేస్, అది ఆయన కృప. ఆయన కృపలో కలిగిన మొట్టమొదటి ఈ ఉదయకాలంలో మేలు ఏమిటి అంటే 3వ మేలు క్షమాపణ. ఈ భూమి మీద మహానుభావులు ఎంతో మంది వచ్చారు, కానీ మానవుని యొక్క పాపములకు, మానవుని యొక్క అపరాధములకు క్షమాపణ ఇచ్చిన వారు భూమి మీద ఎవరు కూడా లేరు. ఓన్లీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక్కడే, జీసస్ క్రైస్ట్. అందుకనే రాయబడింది, దేవుడు ఒక్కడే, దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు. క్రీస్తు యేసు, జీసస్ క్రైస్ట్, జీసస్ క్రైస్ట్, ఆయన ఒక్కడే జీసస్ క్రైస్ట్. మన పాపములకు, మన అపరాధములకు క్షమాపణ ఇచ్చిన వాడు జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు. కాబట్టి మనం తలంచుకుందాం దయచేసి, ఈ ఉదయకాలన ఈ భూమి మీద మన అపరాధములకు, మన పాపములకు క్షమాపణ కలగజేసిన వారు ఎవరు లేరు, కానీ ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన ప్రభువు యేసుక్రీస్తు వారు కుమారుడుగా, ఆయన సర్వలోక రక్షణ కొరకై దైవ కుమారుడుగా, జనదైవ కుమారుడుగా, సొంత కుమారుడుగా ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. రోమా 4వ అధ్యాయము 25వ వచనం. మన అపరాధములను బట్టి అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడ్డకు, మన అపరాధములను బట్టి 24వ వచనం. 24వ వచనం, 24వ వచనం లేదా రోమా 4వ అధ్యాయం 25వ వచనం. మనం చదవండి. ఆయన
అపరాధముల నిమిత్తము అప్పగింపబడి ఆ, మనము నీతిమంతులుగా చాలండి, మన అపరాధముల నిమిత్తము అప్పగించబడ్డాడు. మన అపరాధముల నిమిత్తం పొడవబడ్డాడు. మన అపరాధముల నిమిత్తమై పొడవబడ్డాడు. గాయపరచబడుతూ వచ్చాడు. సిలువలో వేలాడుతూ వచ్చాడు. మరణిస్తూ వచ్చాడు. మృతి నొందుతూ వచ్చాడు. మన అపరాధముల నిమిత్తమై మరలా మృతి పొంది తిరిగి లేపబడి సజీవుడుగా ఉన్నాడు. జయించాడు. అందుకనే మన అపరాధములకు యేసుక్రీస్తు ప్రభు వారు క్షమాపణ మనకు అనుగ్రహించాడు. మన అపరాధములను బట్టి మన అపరాధములను బట్టి క్షమాపణ మనకు దేవుడు ఇచ్చాడు. అందుకని మీ అపరాధములను బట్టి, మీ పాపములను బట్టి మీరెవరు? చచ్చిన వారు. కాబట్టి చచ్చిపోయినటువంటి మనకు మన అపరాధములకు క్షమాపణ మనకిచ్చి మనల్ని క్రీస్తు యేసులో బ్రతికింపజేశాడు. క్రీస్తు యేసులో మనల్ని జీవంతో నింపాడు. అందును బట్టి ప్రభువును మనం స్తుతించి ప్రభువును మనం తలంచుకుందాం. ఇప్పుడు 4వదిగా మనం చూస్తే 3వ అధ్యాయం 24వ వచనం. రోమా 3వ అధ్యాయం 24వ వచనం. ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి చాలండి. ఆయన కృపను బట్టి చదవండి. ఆయన కృపను బట్టి చేసిన మేలు ఏమిటి? 4వదిగా ఆయన కృప ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఒకటి చూడండి, ఆయన కృప ద్వారా మనల్ని ఏర్పరుచుకున్నాడు. ఆయన కృపను బట్టి ఏం చేశాడు? మనల్ని చెప్పండి. ఆయన కృపను బట్టి మనం ఏం చేశాడు? ఏం చేయలేదా? పిలువబడ్డామంటే పిలిచాడు. ఆయన కృపను బట్టి 3వది క్షమాపణ మనకు అనుగ్రహించాడు. ఆయన కృపను బట్టి 4వదిగా నీతిమంతులుగా, ఆయన కృప ద్వారా మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఈ నీతి ఎవరిదంటే ఈ భిక్ష యేసుక్రీస్తుదే. యేసుక్రీస్తు ద్వారా నీతి లేని మనకు నీతిని అనుగ్రహించబడి, అందును బట్టి ప్రభువును మనం స్తుతించి ప్రభువును మనం ఆరాధిద్దాం. చివరిగా 5వదిగా ఆయన కృప ద్వారా మన జీవితంలో చేసిన మేలు 5వదిగా చదువు దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. 5, 8 కలిసి ఉన్నాయా? చదవండి. 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 కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నది. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వారని. ఇక్కడ ఆయన కృప ద్వారా చాలా ఉన్నాయి కదా. ఏమున్నాయంటే ఆయన కృప ద్వారా? ఆయన కృప ద్వారా ఏముంది చెప్పండి? ఆయన ఉపకారం ద్వారా అత్యధికమైన యేసుక్రీస్తు ఆయన కృపా మౌదేశ్యమును రాబో యుగంలో కనపరచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనం ఆయన కృప ద్వారా మనల్ని లేపాడు. సచ్చిన మనల్ని ఏం చేశాడు చెప్పండి? లేపాడు. ఆయనతో కూడా లేపాడు. పరలోకమందు మనం కూర్చుండబెట్టాడు. అంటే పరలోక సంబంధించిన వాసులుగా, పరలోక సంబంధించిన ప్రజలుగా దేవుడు మనం చేశాడు. 7వ వచనంలో 8వ వచనంలో మీరు కృప విశ్వాసం ద్వారా కృప చేతనే ఏం చేయబడ్డారు? 5వది 11 దయచేసి. ఆయన దేవుని కృప వలన కలిగిన మేలు మనము రక్షణ పొంది ఉన్నాము. 5వది
ఆయన కృప ద్వారా మనకి ఏమొచ్చిందంటే కృప చేత రక్షణ. దేవుడు మనకు రక్షణ అనుగ్రహిస్తూ వచ్చాడు. రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి రక్షించాడు. ఆ తర్వాత మనం చూస్తే శత్రువుని యొక్క చేతిలో నుండి దేవుడు మనల్ని రక్షించాడు. 106వ కీర్తన 22వ వచనంలో మగవారి చేతిలో నుంచి, శత్రువుని చేతిలో నుంచి ప్రభు మనల్ని రక్షించాడు, మనల్ని విడిపించాడు. కాబట్టి రోమా 10:9 అదేమనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి లేపబడినని నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షింపబడుతుంది. కాబట్టి ఈ రక్షణ ఆయన కృప ద్వారా, ఆయన పునరుత్థానం ద్వారా, కాబట్టి ఆయన కృప ఆయన పునరుత్థానాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రభు మనకు రక్షణ, దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయన కృప ద్వారా మనం రక్షణ పొందిన ప్రజలుగా చేయబడ్డాం. 5 మాటలు మేలను మనం తలంచుకొని ఈ ఉదయకాలంలో ప్రభుని మనం ఆరాధిద్దాం. ఇప్పుడు ఆరాధనలో ప్రవేశిద్దాం. ఒకటి చెప్పండి, ఆయన కృప ద్వారా చేసిన మేలు ఏంటండి? ఒకటి ఏర్పరచుకున్నాడు. ఆయన కృప ద్వారా రెండో మేలు ఏం చేశాడండి? పిలిచాడు. కాబట్టి సమ్ముఖంలో కూర్చున్నామంటే దేవుని పిలుపు మనందరికీ ఉంది. కాబట్టి ఆయన ఆరాధించే భాగ్యం మనకు వచ్చింది. ఆయన కృప ద్వారా చేసిన మూడవ మేలు ఏంటండి? కాబట్టి క్షమాపణ మనకు దొరికింది. అపరాధం ఎంతో భయంకరమైంది, పాపం ఎంతో భయంకరమైంది. వాటి నుంచి మనకు క్షమాపణ కలిగింది కృప ద్వారా. అందును బట్టి ప్రభుత్వం స్తుతించాలి. 4వది ఆయన కృప ద్వారా కలిగిన మేలేంటి? 4వది నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం. నీతి లేని మనకు నీతిమంతులుగా తీర్చబడ్డాం. 5వది ఆయన కృప ద్వారా మనం రక్షణ పొందుతూ వచ్చాం. రక్షణ మనకి ఇచ్చాడు, రక్షణ మనకు అనుగ్రహించబడింది. కాబట్టి రాబోతున్న ఉగ్రత నుంచి, శత్రువుని చేతుల నుంచి, పగవారి చేతుల నుండి, అపవాది నుంచి, లోకం నుంచి దేవుడు మనల్ని రక్షిస్తూ వచ్చాడు. అందును బట్టి ప్రభుని మనం స్తుతించి ప్రభుని ఆరాధిద్దాం. ఇప్పుడు మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. కృప కనికరమూలా మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృప ఇప్పుడు ఆరంభంలో ప్రవేశిద్దాం. ఒక సహోదరుడు, ఒక సహోదరు. ఈ వారం ఎవరైతే అన్ని వార కూడికలకు వచ్చారో, అన్ని వార కూడికలకు ఎవరైతే వచ్చారో వారు మాత్రమే అవకాశం తీసుకొని ప్రభుని ఆరాధించారు. అది ఒక ఛాలెంజ్ గా మనం తీసుకోవాలి.